హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఒమాన్ పైన ఇండియా గెలిచింది. అయితే చాలా చిన్న మార్జిన్తో గెలిచారు మన వాళ్ళు. జస్ట్ 21 రన్స్ మార్జిన్తో మాత్రమే గెలిచారు. ఇండియా గెలుపు నెవర్ వాజ్ ఇన్ డౌట్. కానీ ఏంటంటే ఒమాన్ మెచ్చుకోవాలి. వాళ్ళు చాలా స్పిరిటెడ్ ఫైట్ బ్యాక్ ఇచ్చారు, చివరిదాకా పోరాడారు. ఒక స్టేజ్లో అంటే మరీ గెలుస్తారని కాదు, కానీ లాస్ట్ 4 అవర్స్లో దే నీడెడ్ 58 రన్స్, అంటే ఓవర్కి లెస్ దాన్ 15 రన్స్. కానీ వాళ్ళు ఆడుతున్న జోరు చూస్తుంటే వాళ్ళు ఆ స్కోర్ చేస్తారేమో నాకు చిన్న డౌట్ కలిగింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఫైట్ బై దెమ్. ఇండియా ఫస్ట్ హాఫ్లో డామినేట్ చేశారు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 ఫర్ 8 చేశారు. బట్ సెకండ్ హాఫ్లో మన వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు ఎందుకో అంత ఇంటెన్సిటీ, అంత పూర్తి పట్టుదలతో బౌలింగ్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. అందుకే ఒమాన్ వాళ్ళు బాగానే రిప్లై ఇవ్వగలిగారు. మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ రిప్లై వాళ్ళ దగ్గర నుంచి మనం చూసాం. దానివల్ల మన బౌలింగ్ అటాక్ తేలిపోయిందేమో అనిపించింది. అసలు ఎలాంటి పదును కానీ పెనట్రేషన్ కానీ లేదు బౌలింగ్లో, ఏ మాత్రం లేదు. కోర్స్ బుమ్రా వాజ్ మిస్సింగ్, వరుణ్ చక్రవర్తి వాజ్ మిస్సింగ్. కుల్దీప్ బౌల్డ్ ఏ బ్యూటిఫుల్ ఓవర్. ఫస్ట్ 2 overs చాలా మంచి ఓవర్లు వేసారు. కానీ కుల్దీప్ ఆల్సో మెంట్ ఫర్ 2 sixers ఇన్ హిస్ లాస్ట్ ఓవర్. ఓవరాల్గా మనం ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అంటే బహుశా కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారో, కొంచెం లైట్ తీసుకున్నారేమో అనిపించింది. వాట్ ఎవర్, ఒమాన్ మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. ముఖ్యంగా వీ హ్యావ్ టు కలీం అనే ప్లేయర్, అతను 2 వికెట్లు తీశాడు, 64 runs కూడా చేశాడు. కలీం అవుట్ అయిన తర్వాత వాళ్ళ ఇన్నింగ్స్లో కాస్త ఏమాత్రం అంటే వాళ్ళ ఫైట్ అక్కడే ముగిసిపోయింది. బట్ కలీం 43-year-old, నాట్ వెరీ యంగ్, బట్ అతను ఆల్రౌండర్ డిస్ప్లే. యాక్చువల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎడ్జుడికేటర్ నేనైతే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిండేవాడిని. సంజు శాంసన్ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. బట్ ఈ మ్యాచ్లో మనకి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ కేమ్ ఫ్రమ్ కలీం. ఎందుకంటే ఒమన్ వాళ్ళు మొదటిసారిగా ఏషియా కప్లో ఆడుతున్నారు. ఏషియా కప్లో ఆడడమే కాకుండా 8.3 overs వరకు వికెట్ పడలేదు వాళ్ళు. సో ఇండియా పవర్ ప్లేలో వికెట్ తీయలేదు కదా, 9th over వరకు మనకు వికెట్ రాలేదు. కుల్దీప్ ఒక మ్యాజికల్ డెలివరీ వేసి వికెట్ తీసాడు, అంతవరకు మనకి వికెట్లు కూడా రాలేదు. సో ఇండియా బౌలింగ్లో చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ అబుదాబీలో మ్యాచ్ జరిగింది. వెన్ ఒమాన్ బౌల్డ్ దెర్ వాజ్ సమ్ స్వింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్ అండ్ గ్రిప్ ఫర్ ద స్పిన్నర్స్. కానీ ఇండియా ఆడినప్పుడు బహుశా పిచ్ ఈజ్ అవుట్ అయిందేమో అని కూడా అనిపించింది ఇండియా బౌలింగ్ చేసినప్పుడు. డెఫినెట్లీ ఒమాన్ వాళ్ళు వికెట్లు తీశారు, దే హెల్డ్ దేర్ క్యాచెస్. సో ఈ మ్యాచ్లో ఒమాన్ నుంచి డెఫినెట్గా చాలా మంచి డిస్ప్లే వచ్చింది. చాలా వాళ్ళు దే కుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దేర్ పర్ఫార్మెన్స్. ఇండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం బ్యాటింగ్ తీసుకోవాలి, ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికి గేమ్ టైం బ్యాట్స్మెన్కి ఆ గేమ్ టైం దొరకట్లేదు. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయగలగాలి. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు మన వాళ్ళు. తీసుకొని బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చేశారు. మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టుగా సంజు శాంసన్కి నెంబర్ 3లో అవకాశం ఇచ్చారు. సంజు శాంసన్ ఫస్ట్ 2 matches అతను కనీసం బ్యాటింగ్ కూడా రాలేదు. అండ్ బ్యాటింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని అతను 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు, 50 చేశాడు. ఆల్మోస్ట్ స్టేట్ టిల్ ద ఎండ్. సో అతను అన్ని ఇన్నింగ్స్ మనం చివరిలో వికెట్లు పడిన తీరు చూస్తుంటే అది చాలా ఇంపార్టెంట్. అది స్ట్రైక్ రేట్ పెద్ద గొప్పగా లేదు, 124, 125 ఉంది, కానీ అతను హెల్డ్ ది ఇన్నింగ్స్ టుగెదర్. అతను ఆడిన తీరు 3 sixes కొట్టాడు. అగ్రెసివ్గా ఆడకపోయినా అగ్రెషన్, ఈ బ్లెండెడ్ అగ్రెషన్ విత్ కాషన్. అతను 3 sixes మాత్రం వండర్ఫుల్ షాట్స్ ఆ 3. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అభిషేక్ శర్మ బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. స్టార్టింగ్లో అతని స్ట్రైక్ రేట్ 253, 38 runs ఆఫ్ జస్ట్ 15 balls. సో అభిషేక్ శర్మ ఇచ్చిన బ్రహ్మాండమైన స్టార్ట్ ఇండియాకి పనిచేసింది. శుభ్మన్ గిల్ గాట్ అవుట్ ఎర్లీ, ఒక 4 కొట్టాడు ఫస్ట్ ఓవర్లోనే. కానీ వాళ్ళ ఫైజల్, వాళ్ళ ఓపెనింగ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఒక బ్యూటిఫుల్ డెలివరీ. ఆ బాల్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి బాల్ని లోపలికి ఇన్ స్వింగ్ చేశాడు. అండ్ శుభన్ గిల్ టోటల్గా లైన్ మిస్ అయిపోయాడు. హీ ప్లేడ్ ఫర్ ద డెలివరీ విచ్ వాజ్ గోయింగ్ అవే విత్ ద యాంగిల్. కానీ అది బాల్ లోపలికి వచ్చి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో శుభన్ గిల్ ఎర్లీ డిపార్చర్. బట్ సంజు అండ్ అభిషేక్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. అండ్ సంజు 54 చేశాడు 3 sixesతో. బట్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. మనకి అభిషేక్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ తొందరగా ఎప్పటిలాగే అతను రిస్క్ గేమ్ ఆడి, హై రిస్క్ గేమ్ ఆడి
38 చేసి అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వాక్డ్ ఇన్. హార్దిక్ పాండ్యా రన్అట్ అయ్యాడు ది నాన్ స్ట్రైకర్స్. అంటే మన్కడింగ్ కాదు, బౌలర్ చేతికి తాకి, బ్యాట్స్మెన్ కొట్టిన షాట్ బౌలర్ చేతికి తాకి ఇట్ డిఫ్లెక్టెడ్ ఆన్ టు ది స్టంప్స్. సో అది 2 జరిగినాయి అలాగా. దాంట్లో ముందు అవుట్ అయింది హార్దిక్ పాండ్యా, జస్ట్ ఈ మేడ్ 1 రన్. అక్షర్ పటేల్ ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, 26 ఎంతో చేశాడు అక్షర్ పటేల్. సో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే చేయలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు జరిగినాయి. ఎవరికైతే బ్యాటింగ్ ఇంతవరకు చేయలేదో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చింది. అక్షర్ పటేల్ ఎప్పటిలాగే ఎక్స్పెక్టెడ్ 200 స్ట్రైక్ రేట్తో ఈ మేట్ 26. సో అతని రోల్, అతనికి ఇచ్చిన అతని కాంట్రిబ్యూషన్ లేకుండా ఉండదు, ఏ గేమ్లో అయినా కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో అక్షర్ పటేల్ చేశాడు, రన్స్ చేశాడు. శివం దుబే వెంట్ ఎర్లీ. తర్వాత తిలక్ వర్మ కూడా చాలా లేట్గా వచ్చాడు బ్యాటింగ్. ఐ థింక్ ఈ బ్యాటెడ్ నెంబర్ 6 ఆర్ నెంబర్ 7. తిలక్ వర్మ 29 చేశాడు, బాగానే మంచి షాట్స్ కొట్టాడు, రివర్స్ స్వీప్స్ కొట్టి మొత్తం మీద అగ్రెసివ్. అంటే మామూలుగా తిలక్ వర్మ ప్రూవ్ చేసుకున్నాడు తను నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4లోనే కాకుండా లేట్ ఆర్డర్ కూడా ఆడగలను. అప్పుడు డిఫరెంట్ గేర్స్లో ఆడతాను. మామూలుగా అతను అన్ని గేర్స్లో ఆడగలడు. సో ఇదే ప్రూవ్ చేస్తున్నాడు. ఐ థింక్ ఈ స్ట్రైక్ రేట్ వాజ్ 160. సో తిలక్ వర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం తిలక్ వర్మ నుంచి. సో దానివల్ల ఇండియాకి ఇన్నింగ్స్కి ఆ మొమెంటం వచ్చింది. చివరిలో వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్ పడుతూనే ఉన్నాయి. వాళ్ళు చాలా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, షకీల్ అన్న ఓపెనింగ్ బౌలర్ వాజ్ వెరీ గుడ్. ఈవెన్ దెర్ ఈస్ దిస్ జితేన్ రామనంది, అతని పేరు జితేన్ రామనంది. అతనే 2 రన్అట్స్ అతనికి వచ్చి 2 వికెట్లు కూడా వచ్చినాయి. అలాగే కలీంకి 2 వికెట్లు వచ్చాయి, ఫైసల్కి 2 వికెట్లు వచ్చాయి. మిగతా బౌలర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఇండియా మేడ్ 188 ఫర్ 8. సూర్యకుమార్ బ్యాటింగ్ రాలి, హర్షిత్ రాణా లాస్ట్లో 6 కొట్టాడు, దాంతో 188 వచ్చింది. హర్షదీప్ అందరు బ్యాటింగ్ వచ్చారు. నెంబర్ 11, నెంబర్ 10 వరకు బ్యాట్స్మెన్ వచ్చారు. సూర్యకుమార్ అయితే రాలేదు. అంటే అవసరం లేదు. లాస్ట్ మ్యాచ్లో ఈ హ్యాడ్ ఏ గుడ్ అవుటింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఈ మేడ్ ఏ 40, అన్బీటెన్ 40. సో అతను మిగతా వాళ్ళందరికీ బ్యాటింగ్ వచ్చేలా చేశాడు. బాగానే ఉంది. 188 ఈజ్ అ విన్నింగ్ స్కోర్. చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ గెలుస్తారు అగేన్స్ట్ ఒమాన్ అనుకున్నాం కదా. ఎందుకంటే మనం చూసాం కదా, యూఏఈ లాంటి టీం కేవలం 58, 57 చేశారు మనకి అగేన్స్ట్గా. సో వీళ్ళు కూడా అలాగే చాలా తొందరగా అవుట్ అయిపోతారు, తొందరగా మ్యాచ్ ముగిసిపోతుంది. మాకైతే ఇబ్బంది లేదు, నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి మాకు ఇది పగలు, మీకు తొందరగా నిద్రపోవడానికి వీలవుతుందని అనుకున్నాను నేను. కానీ అలా కాలేదు. ఇట్ వెంట్ టు ద ఫుల్ డిస్టెన్స్. మ్యాచ్ ఫుల్ డిస్టెన్స్ వరకు వెళ్ళింది. చివరి దాకా వాళ్ళు వికెట్లు పోలేదు సరికదా, మనని కాస్త ఇబ్బంది పెట్టారు. నేను చెప్పినట్టుగా ఫస్ట్ వికెట్కి వాళ్ళ కెప్టెన్ జతీందర్ అండ్ కలీం కలిసి దే అడెడ్ సమ్ 60-62 రన్స్. అంటే క్విక్గా రన్స్ చేయలేదు, బట్ దే స్టేడ్ టిల్ 8.3 ఓవర్స్. తర్వాత హమద్ మిర్జా అని వచ్చాడు. హమద్ మిర్జా అండ్ కలీం కలిసి దే యాడెడ్ 93 రన్స్ ఆఫ్ 55 బాల్స్. అంటే 10 ఓవర్స్ లోపే వాళ్ళు, అంటే ఎంత మంచి రన్ రేట్ వాళ్ళకు ఉంది అంటే ఆల్మోస్ట్ 10 రన్ రేట్తో వాళ్ళు ఇద్దరు కలిసి యాడ్ చేశారు, 93 రన్స్ యాడ్ చేశారు. సో అది చాలా ఫ్రస్ట్రేటింగ్ పీరియడ్ ఇండియాకి. అంటే ఇండియా కూడా 8 మంది బౌలర్స్ని యూజ్ చేశారు. తిలక్ వర్మ ఒక ఓవర్ వేసాడు, శివం దుబే 3 ఓవర్లు వేసాడు, అక్షర్ పటేల్ 1 ఓవర్ వేసాడు, అండ్ అభిషేక్ శర్మ బౌల్డ్ 1 ఓవర్. సో దే యూజ్డ్ 8 బౌలర్స్. కానీ వికెట్లు రాలేదు. సర్ప్రైజింగ్లీ హర్షదీప్ సింగ్ వాజ్ వెరీ వెరీ ఆర్డినరీ, పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. హర్షిత్ రాణా కొన్ని బౌన్సర్లు వేసాడు, కొంచెం అగ్రెసివ్గా బౌలింగ్ వేసిన పెద్ద బాగా అనిపించింది. హార్దిక్ పాండ్యా కూడా అంత ఎఫెక్టివ్గా న్యూ బాల్తో అనిపించలేదు. కుల్దీప్ వాజ్ వెరీ గుడ్. కుల్దీప్ ఎప్పటిలాగే చాలా చాలా ఇంప్రెసివ్. అక్షర్ పటేల్ కూడా వేసిన 1 ఓవర్ మంచి బౌలింగే వేశాడు. కానీ ఓవరాల్గా ఎలాంటి పదును లేదు మన బౌలింగ్లో, పదును లేని పరిస్థితి మనం చూసాం. సో ఆ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత ఏమొచ్చింది అనిపించిందంటే 8.3 ఓవర్స్లో వాళ్ళు 62 65 రన్స్ చేశారు ఓపెనర్స్ ఇద్దరు. అక్కడ కొంచెం వాళ్ళు అర్జెన్సీ చూపించుంటే ఇండియాకి చెమటలు పట్టించేవారు అనిపించింది. సో ఫస్ట్ 10 ఓవర్స్లో వాళ్ళకి రావాల్సిన మొమెంటం రాలేదు, ఆ స్పీడ్ రాలేదు. స్పీడ్ వచ్చుంటే వేరే ఉండేదేమో పరిస్థితి. కానీ అలా స్పీడ్ రాకపోవడంతో ఏంటంటే వాళ్ళు చివరిలో టార్గెట్ వాజ్ టూ బిగ్ ఫర్ దెమ్ వాళ్ళ స్థాయికి. బట్ 2 సిక్సర్లు కొట్టారు. కలీం 2 సిక్సర్లు కొట్టాడు, అహ్మద్ మిర్జా 2 సిక్సర్లు కొట్టాడు. సో చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ఇట్లా చివరిలో హార్దిక్ పాండ్యా ఈ పార్ట్నర్షిప్ కూడా ఎలా బ్రేక్ అయింది. ఒక మంచి అద్భుతమైన కలీం ఆడిన ఒక షాట్ని అద్భుతమైన క్యాచ్ పట్టాడు హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్లో. అతను రన్నింగ్ క్యాచ్ పట్టి ఆల్మోస్ట్ 100 క్యాచ్. అది మళ్ళీ తను కంట్రోల్ చేసుకుంటా, బౌండరీ రోప్ తాకకుండా కంట్రోల్ చేసుకుంటూ చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అది బ్రేక్ చేసింది. తర్వాత చివరిలో వాళ్ళు క్విక్ రన్స్ కోసం కొట్టపోయి ఇంకో 2 వికెట్లు పోగొట్టుకున్నారు. అంతే తప్ప
మన బౌలర్స్ గొప్పతనం ఏమున్నట్టుగా మనం చెప్పడానికి లేదు. సో జస్ట్ 21 రన్స్ తేడాతో మనం ఈ మ్యాచ్ గెలిచాం. అహ్మద్ మిర్జా కూడా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఐ థింక్ 155 సంథింగ్. 139 స్ట్రైక్ రేట్తో 64 రన్స్ చేశాడు. కలీం దట్ 43-year-old మ్యాన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. సో చాలా చాలా సర్ప్రైజ్ చేశారు మనని ఒమాన్ టీం. ఎవ్వరు ఊహించలేదు వాళ్ళు ఎంత బాగా ఆడతారని ఎవరు అనుకోలేదు. ఇండియా కొంచెం ఎంబరాస్ చేశారని చెప్పాలి. ఇండియాని వణికించారని నేను thumbnail పెట్టాను, కానీ అది ఏదో ప్రాస కుదిరేదని పెట్టాను, కానీ వణికించలేదు. కానీ స్టిల్ డెఫినెట్గా ఇబ్బంది పెట్టారు, ఎంబరాస్ చేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ స్టిల్ ఐ థింక్ ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ నీడ్స్ టు బీ ఇంప్రూవ్డ్. ఎందుకంటే మళ్ళీ 2 రోజుల్లోనే పాకిస్తాన్తో మనకి మ్యాచ్ ఉంది. పాకిస్తాన్ లాంటి టీంతో గౌతమ్ గంభీర్ విల్ నాట్ బీ హ్యాపీ, బౌలింగ్ కోచ్ విల్ నాట్ బీ హ్యాపీ. ఫీల్డింగ్ బాగానే చేశారు, మనం ఫీల్డింగ్లో ఏం ఇబ్బంది లేదు. బట్ కొంచెం లైట్ తీసుకున్నాం. లైట్ తీసుకోవడం నేను ముందు కూడా చెప్పాను, ఇండియాకి ఏషియా కప్ టైటిల్ ఎక్కడ పోదు. ఒకే ఒక ప్రమాదం ఏంటంటే మనం కనుక కొంచెం అపోజిషన్ అండర్ ఎస్టిమేట్ చేసి మనం ఏదో కొంచెం రిలాక్స్ అయిపోతే తప్ప. ఇవాళ కొంచెం రిలాక్స్ అయినట్టుగా అనిపించారు. సో ఇది కూడా ఒక లెసన్, ఒక వేకప్ కాల్. ఇలా ఒమన్ టీమే కదా అని అనుకుంటే కుదరదు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు ఎప్పుడు చెప్పారు కదా.